మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా ఈ పునరుద్ధాన దినాన మా ప్రభువా, అయా నవంబర్ నెల దేవాలయం నాయన 23వ తారీఖున ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి అయా నా మందిరంలో ఆరాధించుటకు, కీర్తించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు నాయన, బల్లారాధనలను అయా మనసారములను నాయన ఆరాధించుటకు మమ్మల్ని కూడి అయా నాయన చేర్చినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. వచ్చిన బిడ్డలను బట్టి కృతజ్ఞత వందనాలు తెలుపుతున్నాను నాయన. ఇంకా వచ్చేవారు నాయన, వారు నాయన త్వరపడి రాగలటకు నాయన ఆసక్తి కలిగి రావడానికి సహాయం చేయండి అయ్యా. మందిరం మీద ఆసక్తి నాయన, అయ్యా దేవుని దగ్గరికి నాయన పరిగెత్తుకు పోవాలని ఆశీర్వాదాలు పుట్టించండి నాయన. అడ్డులు ఆటంకాలను తొలగించిన ఆయన రాగలటకు సహాయం చేయండి దేవా. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వాధికారి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా నాయన నన్ను కనపరచువారిని నేను కనపరుస్తానన్నావు నాయన. అయ్యా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు నాయన. ఆ విధమైన నాయన ఆశీర్వాదంలో నాయన అయ్యా పరిగెత్తుటకు నాయన సంఘ బిడ్డలందరినీ మా ప్రభు నడిపించమని కోరుకుంటున్నాను. నూతన ఆత్మలు నడిపించమని కోరుకుంటున్నాను అయ్యా. నాయన హృదయమారంగములను స్తుతించుటకు, కీర్తించుటకు అయ్యా మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటున్నాను నాయన. నిర్లక్ష్యంగా ఉన్నవారు నాయన, అవిధేయతగా ఉన్నవారు నాయన అయ్యా క్షమించుకోలేని వారు నాయన అయ్యా రావడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం మీకు ఆరోపించుకుంది. పాటలు పడుతుండగా స్వరములను ఉంటుంది. వాక్యమైన దేవా మాట్లాడు. సమస్తంలో మీరే నడిపించి మహిమ పొందు. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంది అయ్యా. ఈ ఆరాధనంతటి మీరు అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందు. కనపడి కనపడుతున్న పని దురాత్మ శక్తులు అందరూ వేస్తున్నాము లైపరుస్తూ అయ్యా మీరు అధ్యక్షత వహించి నడిపించుకోండి. యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. పాడబడుతుండగా మీరు కూడా ఏకీపించి సపర్లు పెడుతూ పాటలో కలిసి మనం అది ఆరాధిద్దాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. ఓడువారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. ఓడువారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మధురముగా మాట్లాడవు నీవు. మధురముగా మాట్లాడవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా
ఆకువాడకములు ఆనందముతో కలిగించగా జీవజలముల ఊటైనా నీయోరనను నాటిదివా జీవజలముల ఊటైనా నీయోరనను నాటిదివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది వాడవాడని స్వాస్థ్యమునాకై పరమందు దాచి ఉంచితివా వాడవాడని స్వాస్థ్యమునాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చేత పాడబడి దేవుని నేర్పిస్తున్న అందరూ నేటి మీద సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగివచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగివచ్చినావు నీ ప్రేమ
హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నా జీవమా నా స్తోత్రమా నీవే ఆరాధన. నా ప్రేమము సంక్షేమము నీవే ఆరాధుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా. ఆనందగానము నే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్నాను వందనే. ఏదైనా నాకున్న సంతోషము
బ్రతికున్నది నీకోసమే సృజనాత్మకమైన నీ కృపచాలు నే బ్రతికున్నది నీకోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా నిలిచావని జలనిధి కారణాలున్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంటావని ఉత్సాహగానము నే పాడనా ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది చాలు నా జీవితాంతం ఇలా నా కన్నీరు నీవే కదా ఇది చాలు నా జీవితాంతం ఇలా నా కన్నీరు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా మధురము కాని నామధ్యానం పరపురాణి నేను చేయుచునను గడుపువైనం క్షేమముగా లోక పయనం స్తోత్ర గీతముగా నే పాడనా స్తోత్ర గీతముగా నే పాడనా నిర్మయా చూడావైనా స్థిరమైన అనుబంధం నీవేనయ్యా నిజమైన అనురాగం చూడావైనా స్థిరమైన అనుబంధం నీవేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను మేఘలయట నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీవే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీవే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీవే ఆరాధన ఆనందమే పరమానందమే
యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రుడా నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రుడా నీకే ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీలోనే ఆనందం అనే పాఠం పాడి దేవుని నామాన్ని గణపరుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హృదయపూర్వకంగా మనసారా ఆయన నామాన్ని గణపరుస్తూ నీలోనే ఆనందం దేవ నీలోనే నాకు జీవం అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుస్తా. నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీ నామములో నిరంతరం మారని దేవా నీ నామములో నిరంతరం మారని దేవా
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అనే పాటను పాడి హృదయపూర్వకంగా మనసారా దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. పదమంతం కలిసి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ కొత్తగా, అడవి పూలే నీ ప్రేమ కొత్తగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నాటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నాటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు.
ప్రభువా నీ నుండి వేరు చేయకు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష భాగ్యము. నీదు యాగమే నా మోక్ష భాగ్యము. నీ యందే నిత్య జీవము. ప్రభువా నీ యందే నిత్య జీవము. నీ యందే నిత్య జీవము. నీ యందే నిత్య జీవము. ప్రభువా నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని. నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఏది జరిగినా మనం ఎన్ని తలచినా ఏ జరిగినా జరిగేది అవసరమండి దేవుని చిత్తం. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మనము ఆపదలతో ఉన్నామేమో, మన పరిస్థితులు ఇటు అటు ఉన్నాయేమో, దేవుని సన్నిధిలో హృదయమాన మనస్సారని రెండు చేతులెత్తి, అయ్యా నా స్థితిని మార్చగలిగిన వాడు నీవు. లోకమంతా నన్ను విడిచిపెట్టినా నీ నుండి నన్ను వేరు చేయలేదయ్యా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా మనసారా ఈరోజు దేవుని అడుగుదామయ్యా. నీ వాక్కుకై నేను వేచి ఉన్నానయ్యా. నాతో నీవు మాట్లాడు ప్రభా. ఈ పునరుద్ధాన దినాన నీ సన్నిధిలోనికి నన్ను నడిపించావు. నీ వాక్యము చేత నాతో మాట్లాడు, నన్ను బలపరచయ్యా. ఆపదలు నా చుట్టూ ఉన్నాయ్యా, వాటి నుంచి నన్ను బయటకు తీసుకురాగలిగిన వాడు నీవు మాత్రమే అయ్యా. నా స్థితిని గమనించి నన్ను ప్రేమించి నా కొరకై శిలువలో బలియాగమైన మహోన్నతుడా నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవునితో చెప్తామా. అయ్యా ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరిగా నీవు ఉన్నావు ప్రభా. నాకు తోడుగా నువ్వు ఉన్నావయ్యా, నీకు వందనాలు. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. అడుగుదామా దేవునితో, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. పడవ కొరలకి ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన స్వరాలెత్తి ఈరోజు ఆయన సన్నిధిలో నన్ను విడచిన నీ నుండి వేరు చేయము. ప్రభువా నీ నుండి వేరు చేయము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని. నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. కీర్తనలు 119 73 నుంచి 80 వరకు.
సంధ్య ముందుకు వచ్చి కీర్తన 73 119 73 నుంచి 80 వచ్చిన మనందరం పాల్గొన్నాము. 73 నుంచి 80 వరకు 119. కీర్తనలు 119, 73 నుంచి చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నెరవేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవయు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచినవనియు నేను ఎరుగుదును. నీ సేవకుని నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించును. సంధ్య అనేక చోట్ల దేవుని నామమున మాత్రమే వాడబడును గాక. ఆమేన్. అందరూ లత ముందుకు వచ్చి కీర్తన వివరించి ఆరాధన నడిపిస్తున్నాం. అందరూ వివరించి దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా లేరో ఒకసారి చేతులు తల్లి చెప్తారా? హల్లెలూయా. ఇంకా అక్కడక్కడ కొంచెం సంతోషాలు లేవన్నమాట. మరి సంతోషంగా ఉన్న వారందరూ దేవుడు మనకి మరి ఒక పునరుద్ధరణని ఇచ్చి ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యమునిచ్చాడు. ఈరోజు ఆయన కృపలో నేను నిలిచి ఉన్నాను అన్న వారందరూ ఒకసారి రెండు చేతులు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ చేతులు నన్ను నిర్మించి నాకు ఏమిచ్చాయంట? రూపును ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకేం దయచే? బుద్ధిని దయచే. దేవుని సన్నిధిలో మనం అడగాల. పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం ఏమని? అయ్యా నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పించు. మరి ఈ వారం అంతట్లో ఎంతమంది అలా ప్రార్థన చేశారు? అయ్యా నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము దయచేయమని ఎంతమంది ప్రార్థన చేశారు? ఒక్కరైనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము విని వెళ్ళిపోయే వారముగా ఉంటే దేవుడు సంతోషించాడు, కానీ విని దాని ప్రకారము జీవించే వారిగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. వింటున్నారా అందరూ నా మాట? దేవుడికి ఎవరిష్టం? వినేవారి ఇష్టమా, చేసేవారి ఇష్టమా? హల్లెలూయా. ఒక తండ్రి తన ఇద్దరు కుమారుల దగ్గరకు వచ్చి, మొదటి కుమారుల దగ్గరకు వచ్చి అన్నాడంట, అరే నాన్న పొలానికి వెళ్ళి రావాలి, వెళ్ళిరారా అంటే పెద్దోడు అన్నాడంట, సరే నాన్న నేను వెళ్తాను అన్నాడంట. ఆ చిన్నోడి దగ్గరకు వచ్చి అదే నాన్న అన్నాడంట, అరే వెళ్తావా అంటే నేను వెళ్ళను అన్నాడంట. కానీ కాసేపు అయిన తర్వాత ఎందుకో చిన్నోడికి మరి మనసు పుట్టి చిన్నోడు వెళ్ళాడు, పెద్దోడు వెళ్ళలేదు. ఇప్పుడు తండ్రి మాట ఎవరు విన్నట్టు? ఎవరు విన్నట్టు? చిన్నోడు విన్నట్టు కదా.
అంటే దేవునికి ఎవరంటే ఇష్టం అంటే విని ఇలా మనం తల ఊపితే ఇష్టం లేదు, కానీ అది మన జీవితాల్లో చేయడం ఆయనకు కావాలి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకేం దయచే చెప్పాలి. అందరు నోరు తెరిచి చెప్పాలి, ఏం దయచే? బుద్ధి దయచే. నిజమే, ఈరోజు మనము క్రైస్తవులము క్రీస్తు బిడ్డలమే అనిపించుకుంటూ మనకి ఏమి లోపిస్తుందంటే బుద్ధి లోపిస్తుంది. ఆయన మనల్ని తన చేతులతో చేశాడు అన్న విషయాన్ని మనం చాలా సార్లు మర్చిపోతున్నాం. వింటున్నారా ఈ మాట? ఆయన ఈ ప్రపంచాన్ని అంతా దేంతో చేశాడు చెప్పాలా? నోటి మాటతో భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును గాక, సమస్త జీవులు కలుగును గాక. అంటే ఈ ప్రపంచం అంతా దేంతో కలిగింది? ఆయన నోటి మాటతో కలిగింది. కానీ ఆయనకి నువ్వు నేనంటే ఎంత ఇష్టం అంటే ఆయన తన స్వహస్తాలతో ఏం చేశాడంట? ఆకాశము నుండి నేలకు వంగి మట్టిని తీసుకొని ఆ మట్టితో నీకు నాకు ఆయన ఏమిచ్చాడు? ఒక రూపాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మానవుడు ఒక మానవుడి నుంచి ఇంకో మానవుడికి ఎంత వ్యత్యాసం ఉందో తెలియజేయడానికి మన ఐ బాల్స్ కానీ, మన ఫింగర్ ప్రింట్స్ కానీ, మన శరీరము నుండి వచ్చే వాసన కానీ ఒక్క మనిషికి ఉన్నట్టు ఇంకో మనిషికి ఉండదు. అంటే దేవుడు మనల్ని రూపించేటప్పుడు ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో ఆలోచన చేయండి. ఈరోజు కొన్నిసార్లు మనల్ని మనం చూసి అనుకుంటాం, నేను ఎందుకు పనికిరాని వాడిని, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్, నేను ఎవరికి పనికిరాను, నా తల్లిదండ్రులకు నేను ఇష్టం లేదు, నా కుటుంబంలో నేను ఇష్టం లేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, అసలు నేను ఎందుకు పుట్టాను? ఈ మాట అన్నారు ఎప్పుడైనా? నేను ఎందుకు పుట్టాను? కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నా చేతులతో నీకేమిచ్చాను? రూపునిచ్చాను. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలో మనం అడగాల్సిన విషయం ఏంటంటే, అయ్యా నాకు ఒక రూపునిచ్చావు కదా, నేను ఎలా బ్రతకాలో, నీ ఆజ్ఞలను ఎలా నేర్చుకోవాలో నాకేం దయచే? బుద్ధిని దయచే. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ మాట అడగగలిగితే ప్రతి మానవునికి ఒక ప్రణాళిక ఉంది. నీవేదో చెయ్యాలనే దేవుడి లోకానికి నిన్ను నన్ను పంపించాడు. ఏ రోజైనా దేవుణ్ణి ప్రార్థనలో అడిగావా, నేనేం చెయ్యాలి, నాకు ఈ బ్రతుకునిచ్చావు కదా, ఈ బ్రతుకుతో నేనేం చెయ్యాలి అడిగావా దేవుణ్ణి ఎప్పుడైనా? ఈరోజు అడగాలి దేవుణ్ణి. నాకు ఈ రూపునిచ్చావు, నీ చేతులతో నన్ను నిర్మించావు, నేనేం చెయ్యాలి అడగాలి ఈరోజు దేవుణ్ణి మనం. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచే. నీ వాక్యము మీద ఏం పెట్టుకున్నాడంట భక్తుడు? చూడండి, నీ వాక్యము మీద ఏం పెట్టుకున్నాడు? ఆశ ఉందా వాక్యం అంటే? చాలా మంది పాటల్లో భలే హుషారుగా పాడతారు, ఆరాధనలో చాలా బాగుంటారు, వాక్యం టైం వచ్చేసరికి ఎప్పుడైపోద్దో, లేకపోతే ఏదో ఒక పని పెట్టుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, లేదా పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అంటే మనకు దేవుని వాక్యం మీద ఆశ ఉన్నట్ట? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంట ఎలా రావాలంటే, ఆయన ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంతమంది ఆ ప్రార్థన చేశారు లోపలికి వచ్చి మోకాళ్ళు వేసాక? ఈరోజు నాతో నువ్వు ఏం మాట్లాడతావు దేవా అని అడిగారు ఎవరన్నా? అడగాలి దేవుణ్ణి. పునరుద్ధాన దినము ఆయన మందిరానికి నువ్వు నేను రాగలిగామంటే అది ఆయన కృప. ఆయన మందిరంలో కూర్చున్న నువ్వు నేను ఏం అడగాలి దేవుణ్ణి? అయ్యా నాతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉత్తిగే రాయలేదు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఆయన ఎందుకు రాశాడంటే, నీవు మందిరానికి వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వచ్చి కూర్చొని వెళ్ళిపోతే 1000 దినాల ఆశీర్వాదం రాదు. నీవు వచ్చి కూర్చున్నాక ఆయన నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన నీతో ఏం మాట్లాడాడో దాన్ని నీవు నీ జీవితానికి అప్లై చేసుకోగలిగితే అప్పుడు 1000 దినాల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. హల్లెలూయా.
ఇంకా ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేను ఎరుగుదును. శ్రమ పోయిన వారం కూడా మనం విన్నాం. దేవుడు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను ఆయన అనుమతించాడు అంటే అది ఎవరి కోసం? మన మంచికే, మనకి మేలు కలగడం కొరకే. పోయిన వారం భక్తుడు అన్నాడు కదా, అయ్యా నేను శ్రమ పొంది ఉండుట నాకు మేలైంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు విశ్వాస్యత గలవాడవు. ఈరోజు నువ్వు నేను విశ్వాసంలో తప్పిపోయి ఉండొచ్చు, నువ్వు నేను విశ్వాసంలో కొన్నిసార్లు పడిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఎలాంటి వాడంట? విశ్వాస్యత గలవాడు. ఆయన నీవు నాశనమైపోవడం ఇష్టం లేదు కాబట్టి చిన్న శ్రమను పెట్టి అందులోంచి బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. దావీదుకు దేవుడిచ్చిన టైటిల్ ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడంట. అంటే దేవుని హృదయాన్ని అనుసరించి నడిచేవాడంట. ఎవరు? దావీదు కదా. అలాంటి దావీదు ఒక తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దావీదు నశించిపోవుట దేవుడికి ఇష్టం లేదు కాబట్టి తన జీవితంలో కొంత శ్రమను అలౌ చేశాడు. దావీదు దానికి తనను తను సరెండర్ చేసుకున్నాడు, ఎదురు తిరగలేదు. నా జీవితంలో ఎందుకు శ్రమనిచ్చామని దేవుణ్ణి దెప్పి పొడవలేదు, కానీ దాన్ని ఒప్పుకొని ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు. అందుకనే దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందండి? ఆదరిస్తుంది. కృప అంటే ఈరోజు వాస్తవానికి మనం ఎక్కడ ఉండాలో తెలుసా? మన యొక్క స్థితి ఏంటో తెలుసా? ఆవరణం. అంటే మందిరం యొక్క బయట ఉండాల్సిన వారం మనం. పాత రోజుల్లో మీకు గుర్తుంటే ఎవరైనా జమీందారుల ఇళ్ళకి కానీ లేదా రాజుల ఇళ్ళకి కానీ వెళ్ళాలనుకో, మీరు ఇంట్లోకి వెళ్ళిపోనిస్తారా? మా నాన్న కూడా చెప్పేవాడు మాకు ఈ మాట. ఊర్లో పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తే గుమ్మం దగ్గర ప్లేట్ పట్టుకొని అట్లా నుంచోవాలంట, వాళ్ళు ఏమి ఇచ్చినా. అక్కడి నుంచొని ఒక్క అడుగు కూడా గుమ్మం లోపలికి వేయడానికి లేదు. అది మన పరిస్థితి. మనం ఎక్కడ ఉండాల్సిన వారము? బయట. మందిరములోనికి రావడానికి మనకేం లేదు, అర్హత లేదు. మనం ఉండాల్సిన ఆవరణంలోంచి ఆయన కృప ఈరోజు మనల్ని ఆదరించి బయట ఆవరణంలో ఉండాల్సిన మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది? పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయనను ఆరాధించకుండా మానలేము. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు, అయ్యా నీ కృప నన్ను ఆదరించింది. ఇంకా అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారు ఏం పడతారంట? సిగ్గుపడతారు. ఈరోజు నీ మీద ఎవరైనా నింద వేస్తుంటే బాధపడద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన బిడ్డలకి ఎగెయిన్స్ట్గా ఎవరైనా వెళ్తే, నీకు వ్యతిరేకంగా ఎవరైనా వస్తే వారితో యుద్ధము చేసేది నీవు కాదు, నీ పక్షాన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నీకు ఆ వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే నీ మీద అబద్ధాలు పలికిన వారందరూ సిగ్గుపడే రోజు రాబోతుంది. హల్లెలూయా. నీ మీద చెడ్డగా మాట్లాడిన వారు ఒక రోజు తెలుసుకునే రోజు రాబోతుంది. అయితే నీవేం చేయాలంట? ఆయన ధర్మశాస్త్రమునందు సంతోషించాలి. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములు తెలుసుకున్న వారును నా పక్షమునందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమవునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలో నీవు నిర్దోషంగా నిలబడగలుగుతున్నావా? మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన తలంపులు, మన ఆలోచనలు నిర్దోషమైనవిగా ఉన్నాయా?
ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఆయన అంటున్నాడు, నేను నా చేతులతో నిన్ను నిర్మించాను, నీ మీద అబద్ధాలు పలికే వారితో యుద్ధము నేను చేసి వారు సిగ్గుపడేట్టుగా నేను చేస్తాను. అయితే నీవు నా ఎదుట ఎలా ఉండాలంట? నిర్దోషంగా ఉండాలి. ఈరోజు నిన్ను చూపెట్టినప్పుడు అపవాది నీ మీద దేవునితో మాట్లాడేటప్పుడు నీ గురించి ఒక్క చెడ్డ మాట కూడా చెప్పనట్టుగా ఉండాలి నీ బ్రతుకు. నిన్ను చూసినప్పుడు మన మాట కానీ, మన ఆలోచన కానీ, మన నడవడిక కానీ, మన ప్రవర్తన కానీ, మనం చేతులతో చేసే పనులు కానీ అపవాది నీ మీద నేరారోపణ చేసేట్టుగా ఉండకూడదు. ఆలోచన చేసుకోండి ఈరోజు ఒక్కసారి. నా చూపుతో నేను ఏదన్నా దేవునికి అయిష్టమైంది చేస్తున్నానా? నా మాటతో నేను ఏదన్నా దేవునికి ఇష్టం లేనిది చేస్తున్నానా? నా చేతులతో నేను దేవునికి ఏదన్నా ఇష్టం లేనిది చేస్తున్నానా? ఈరోజు మనల్ని మనం సరి చేసుకోగలిగితే, ఆయన కుమ్మరంట మట్టి ముద్ద చేస్తున్నప్పుడు అందులో రాళ్ళు వచ్చి ఆయన చేతులకి గాయాలు అవుతుంటే ఆయన మట్టి ముద్దను తీసి పడేయలేదంట, కానీ ఆ మట్టి ముద్దలో ఉన్న రాళ్ళను తీసి, చెత్తను తీసి దానికి మరో ఆకారాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళికతో నిర్మించాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. అయితే ఆయన మనల్ని చెయ్యాలనుకున్న రూపంలోనికి నువ్వు నేను మారలేదేమో కదా. మన మాట వల్ల, మన ప్రవర్తన వల్ల ఎక్కడో తప్పిపోయాం. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు గనక నీవు అప్పగించుకోగలిగితే, నా ధర్మశాస్త్రాలను బట్టి నీవు ఆనందించగలిగితే, నిన్ను మరి ఒక పాత్రగా చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఈరోజు నీవు నేను ఆయనకు మన హృదయాలను పూర్తిగా అప్పగించుకోగలిగితే, భక్తుడు అంటున్నాడు, అయ్యా నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమవును గాక. ఈరోజు నిర్దోషముగా నీవు నేను ఉండగలిగితే ఆయన నిన్ను ఒక పాత్రగా మార్చాలనుకుంటున్నాడు. నీవు విరిగిపోయావు, ఆయన చేయాలనుకున్న పాత్రగా నీవు మారలేదు, కానీ దేవుడు ఈరోజు నీకు మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నిన్ను నీవు పూర్తిగా ఆయన సన్నిధిలో అప్పగించుకొని నీ హృదయం ఆయన ఎదుట నిర్దోషముగా ఉంచుకొనగలిగితే, ఆయన ధర్మశాస్త్రమును బట్టి నీవు ఆనందించగలిగితే, నిన్ను మరి ఒక పాత్రగా, పనికొచ్చే పాత్రగా, విలువ కలిగిన పాత్రగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడిని వైపు చూసి అంటున్నాడు, బిడ్డ నేను నిన్ను నా చేతులతో నిర్మించుకున్నాను, నా రూపునిచ్చాను నీకు. దేవతల కంటే ఎక్కువ ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ఆ ఆధిక్యతను కోల్పోవద్దు. దేవదూతల కంటే ఎక్కువగా నిన్ను నన్ను చేశాడు ఆయన. ఈరోజు నువ్వు తప్పిపోయావేమో, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, కానీ ఈరోజు దేవుని దగ్గరికి రాగలిగితే, దేవునితో ఈ మాట చెప్పాయా, నీ ఆజ్ఞల చొప్పున నడిచినట్లు నాకు బుద్ధిని దయచే ప్రభా, నాకు ఒక రూపాన్ని ఇవ్వు. ఈరోజు నీకు నాకు రూపాన్ని ఇవ్వడానికి ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడ్డాడు. ఆయన చివరి రక్త బిందువు వరకు కార్చాడు. ఈరోజు ఆవరణములో ఉండాల్సిన మనల్ని పరిశుద్ధ స్థలములో కూర్చోబెట్టిన ఆయన కృప. ఆయన కృపను బట్టి ఆయన నామాన్ని కనపరుస్తావా? అవునయ్యా, మహోన్నతుడా నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు వందనాలు. నేను ఇంకా బ్రతికున్నానంటే కేవలం నీ కృపే ప్రభు. ఈరోజు నా మాట కానీ, నా చూపు కానీ, నా ఆలోచన కానీ నీకు వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదయ్యా. నన్ను సరిచేయి ప్రభా. అడుగుతావా దేవుని సన్నిధిలో? నన్ను సరిచేయి అయ్యా. నేను నీ ఎదుట నిలబడినప్పుడు నిర్దోషముగా నా జీవితం ఉండాలి ప్రభా. అట్టి రీతిగా నన్ను చేయి. అడుగుతావా దేవుని ఎదుట? అయ్యా నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు. దేవునికి వందనాలు చెల్లిస్తావా? ఎక్కడో ఉండాల్సిన నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఆయన మందిరంలో కూర్చునే అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడు నామని గనపరుద్దాం. గొప్ప దేవా నీకు వందనాలయ్యా.
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చెప్తామా స్వరాలెత్తి? నీ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఈరోజు ఆయన నామాన్ని గణపరచు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. అవునేసయ్యా, స్వరాలెత్తి నమ్మి పాడదామా? అవునయ్యా, ఊబిలో కూరుకుపోయిన నన్ను లేవనెత్తిందయ్యా నీ ప్రేమ. నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయను. ఆమేన్. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. అడుగుదాం. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అవునయ్యా, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అవునయ్యా, శత్రువులను ఈరోజు నీ పక్షాన యుద్ధము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అడుగుతావా? యుద్ధమునకు సిద్ధపరచుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాడతావా? పాల నీ వాక్యము నా జీవకు మధురమైనదయ్యా. నా జీవహు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది. అవునయ్యా, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాట స్వరమెత్తి. నీ వాక్యమే నన్ను బ్రతికించింది ప్రభా. నా బాధలలో నాకు నెమ్మదినిచ్చింది నీ వాక్యమే. నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నమ్మి పాడదామా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. పాడదాం స్వరమెత్తి, పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పాడదాం. అవునయ్యా, నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అవునయ్యా,
నీ వాక్యమే నన్ను బ్రతికించింది. నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది నీ వాక్యం. ఈరోజు నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపే ప్రభా. చెప్తావా దేవునితో, అయ్యా నా జీవితంలో అయ్యా నా అనుకున్న వారందరూ నన్ను విడిచిపెట్టిన, నా మీద అబద్ధములు పలికిన, నీవు నన్ను విడిచిపెట్టలేదయ్యా. నీ కృప చేత నన్ను ఆదరించావయ్యా. నీ కృపకై నీకు వందనాలు. ఈరోజు నీ మందిరములో కూర్చునే అవకాశం నాకు ఇచ్చావు. నాలో ఏ మంచి లేదు, నాలో ఏ నీతి లేదు, అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమ, నీ ఉచితమైన కృప ఈరోజు నీ మందిరంలో కూర్చునే అవకాశం నాకు ఇచ్చింది. నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవుని నామాన్ని కనపడతాను. అయ్యా నీ ప్రేమకి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ మందిరంలో కూర్చునే అవకాశాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపడు. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. చెప్తామా? నీ కృపా యేసయ్యా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది నీ కృపా. యేసయ్యా నీ కృపా, శతమానాల్లో తెరచి నీ కృపా, కేవలం ఇది నీ కృప ఇది మాత్రమే. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృపా. స్వరాలెత్తి పాడదామయ్యా. నీ కృప ఎంత గొప్పదయ్యా. నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. దేవదూతలే చేయని సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలే ఈ సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా. హృదయపూర్వకంగా నీ కృపా, ఈరోజు నీ పూర్ణ శక్తితో నీ పాడతావా? కృపా, దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. నీ కృపా, అవునయ్యా నీ కృపకై నీకు వందనాలు. నీ కృపా, ఇది నీ కృపా. అవునయ్యా నీ కృపను నా పైన ఉంచినందుకు వందనాలు. ఈ స్థితిలో నేను ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నిజమే ప్రభా. మూర్ఖులకు ఈ తరము నుండి మమ్మల్ని వేరు చేసావు అయ్యా. పరలోక పౌరసత్వాన్ని మాకు ఇచ్చావు అయ్యా. మేము నశించిపోవటం నీకు ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని లేవనెత్తి అయ్యా, చికట గల ఊపి నుండి మమ్మల్ని లేవనెత్తి పరలోక పౌరతత్వాన్ని నాకు ఇచ్చావయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. నీ కృప ఎంత గొప్పదయ్యా. నీకు వందనాలంటూ ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ఈరోజు నువ్వు దుఃఖంలో ఉండొచ్చు, కలవరములో ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్న వారు నిన్ను విడిచిపెట్టచ్చు. కానీ దేవాతి దేవుడు వాక్యం సెలవిస్తుంది,
నేను నిన్ను నా చేతులతో నిర్మించి నా రూపును నీకు ఇచ్చాను. నీ పక్షాన యుద్ధము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అయితే నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలిగితే, ఆయన ధర్మశాస్త్రం నందు సంతోషించగలిగితే, ఈరోజు ఆయన నీ పక్షాన యుద్ధము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో నీ రెండో చేతులెత్తి నిన్ను నీవు అప్పగించుకోగలవా? నిన్ను నీవు అప్పగించుకోగలవా? దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, అయ్యా నా జీవితాన్ని మార్చు ప్రభా. ఈరోజు నీ జీవితం మారాలని నువ్వు ఆశపడితే, ఆయన ఇచ్చిన రూపం నువ్వు కోల్పోతే, ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి, అయ్యా ఎందుకు పనికిరాని పాత్రగా మారిపోయాను, నిష్ప్రయోజనమైన వాడిగా, నిష్ప్రయోజనమైన దానిగా నేను ఉన్నాను. ఈరోజు నా జీవితాన్ని మార్చు. నీ చేతుల్లోకి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని మార్చని దేవుని సన్నిధిలో అడుగుతావా? ఇది నీకు నీ దేవునికి మధ్య ఉన్న ప్రాముఖ్యమైన సమయం. ఎవ్వరి గురించి ఆలోచించద్దు, ఎటు చూడద్దు. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీ వైపు చూస్తున్నాడు. నీ సిగ్గును, నీ అవమానాన్ని తొలగించేవాడు నీ వైపు చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో నీ చేతులెత్తి నా జీవితాన్ని మార్చని అడుగుతావా దేవునితో? నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే అలసితి. నా స్వార్థము, నా పాపము నా పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. చెప్తావా? యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా జీవించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. అడుగుదామా? నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. అవునయ్యా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో చేతులెత్తి వారి బ్రతుకును మార్చుకోవాలని ఆశపడుతున్నారు, అయ్యా నీ రూపములు మమ్మల్ని చేసుకున్నావు. ఆ రూపాన్ని మేము కోల్పోయాం ప్రభా. ఈరోజు మరలా తిరిగి నీ వద్దకు రావాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ వైపు నువ్వు చూడైనా వారి జీవితాలను మార్చు. అయ్యా మమ్మల్ని ఎందుకు పుట్టించావు, మా పట్ల నీ ప్రణాళిక ఏంటో అది మేము నెరవేర్చాలి ప్రభా. నీ ఆజ్ఞలను గైకొనాలి ప్రభా. నీ మార్గములో మేము నడవాలి ప్రభా. అట్టి రీతిగా ఇక్కడ ఉన్న మా అందరిని తెచ్చిదిద్ది అయ్యా మా బ్రతుకును మార్చుకునే అవకాశాన్ని ఇచ్చావు అయ్యా. ఇక మీదట నీ చిత్తానుసారంగా మేము అందరము జీవించుదము గాక. మా మాట, మా నడవడిక, మా తలంపులు నీ చిత్తానుసారంగా ఉందుము గాక. అయ్యా మా అందరిని నీవే
అయ్యా మార్గమై మా ముందు నడిపించమని నజరేయుడైన యేసునామం పేరట చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఫలింపు కొరకు వజ్రం గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రము నాన్న ప్రేమ గల మా పర్లోక తండ్రి, నీ బంగారు పాదముల స్తోత్రాలయ్యా. మహనీయుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలయ్యా. దేవాకు పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చిన దేవాని స్తోత్రాలయ్యా. ఇప్పుడు బట్టికి నా తండ్రి నాన్న పాటల ద్వారా వాక్యం ద్వారా నాన్న ఆరాధన ద్వారా నాన్న అయ్యా నీ బిడ్డల నాన్న నిలబెట్టుకొని నీ చిరుచాటును మరుగుపరుచుకొని నాన్న అయ్యా నీ బిడ్డల ద్వారా మాతో నా తండ్రి నాన్న వినిపించినందుకు నీకే వందనాలు స్తోత్రాలయ్యా. దేవా మరిదిగా నాన్న ఆరాధనలో కూడా నాన్న నడిపించిన నీ బిడ్డలకి నాన్న ఇంకా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలమిచ్చి జ్ఞానం ఇచ్చి నా తండ్రి నాన్న ఇంకా సంఘాన్ని కూడా ఎలాగ నడిపించాలో కూడా నా తండ్రి నాన్న నీ బిడ్డలు ఇంకా లోతైన అనుభవాలు నాన్న నీ బిడ్డలకు కూడా నేర్పించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. దేవ వచ్చిన సంఘం అంతా కూడా నా తండ్రి నాన్న అయ్యా మరిదిగా నాన్న నీ దాసుడు నిలబడి నా తండ్రి ఇప్పుడు వాక్యం మాట్లాడబోచుండగా నా తండ్రి నాన్న అయ్యా మాతో ఏం మాట్లాడబోచున్నావో నా తండ్రి నాన్న అట్టి మాటలు మేము విని నా తండ్రి నాన్న గ్రహించుకునే జ్ఞానం వివేచన మాకు దయచేయమని నాన్న అయ్యా మరి ఇప్పుడు వాక్యం చెప్పినట్టుగా నా తండ్రి నాన్న బుద్ధి కావాలని నా తండ్రి జ్ఞానం కావాలని నా తండ్రి నాన్న నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని నా తండ్రి నాన్న హెచ్చరించిన మాటను బట్టి నీకే స్తోత్రాలయ్యా తండ్రి. అట్టి మాటల ద్వారా నా తండ్రి నాన్న మేమందరం కూడా నడుస్తున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ దాసుడు ఇప్పుడు నా తండ్రి నాన్న విత్తనాలు విత్తుతుండగా నా తండ్రి నాన్న అయ్యా మరి ఇంకా ఫలింపు నా తండ్రి నాన్న అయ్యా విస్తరించేలాగా సహాయం చేయమని నీ దాసుడు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేసి నా తండ్రి ఇంకా సంఘాన్ని కూడా నాన్న నువ్వు జ్ఞాపకం చేసుకోమని నాన్న సంఘాన్ని కూడా నాన్న ఇంకా విస్తరింపజేసి నాన్న అభివృద్ధి పరిచి నాన్న అనేక మంది నాన్న భారం కలిగి నాన్న ఈ సంఘంలో ప్రార్థించే బిడ్డలుగా నువ్వు సిద్ధపరిచి సహాయం చేయమని నువ్వు అక్కడే మహిమ ఘనతలు పొందుకోమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి స్తుతించి ప్రార్థించి జవాబులని పొంది ఉన్నా తండ్రి. ఆమేన్. ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం, యేసుక్రీస్తు సమస్తం మీద అధికారి, యేసుక్రీస్తు ఆయన సమస్తానికి రాజు. ఆయన మనకేమై ఉన్నాడు? దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, చూపించాడు మనకు. అలాగే సర్వాధికారం ఆయన కలిగి ఉన్నాడు. అలాగే ఆయన మన మీద రాజుగా ఉన్నాడు. ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా లేవా? ఈ రోజున మనము పరిశీలన చేసుకుంటే మనం దేని కొరకు ప్రయాసపడుతున్నామో ఒకసారి మనము దేవుని సన్నిధిలో సరిదిద్దుకుందాం. దేవుని వాక్యం మనలను సరిదిద్దుది. అద్దం ముందుకు వెళ్ళి మనం ఎలాగైతే మనం ఎన్నిసార్లు సరి చేసుకుంటాం కదా, మన ప్రయాణం వెళ్ళే ముందు ఏం చేస్తాం? అద్దం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చూసుకుంటాం కదా. కాసేపు చూసుకొని వచ్చిన తర్వాత మన ప్రయాణం లేట్ అయితే మళ్ళీ అద్దం కాడికి వెళ్తాం, అవునా కదా? మరి దేవుని వాక్యము ఎంతో శ్రద్ధగా మనము ఆలకించాలి. దేవుని మాటలు మనము వినాలి, వాటిని అనుసరించాలి. అప్పుడే మన జీవితం ఫలభరితంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏదో వచ్చాం వెళ్ళామంటే ఉపయోగము లేదు. కాబట్టి చూడండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 30-33 వచనాల వరకు. 10వ అధ్యాయము 30 నుంచి నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపిదని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు నీవు మనుష్యుడవయ్యుండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ పక్షంగా నిలబడిన దాసుడు అయోగ్యుడు అల్పుడు నాయన. అయ్యా మీరే మా బోధకులు కనుక నాయన మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం, నిలబడతాం, ధైర్యం మాకుంటుంది నాయన. అందుని బట్టి నాయన మా అందరితో మీరు మాట్లాడమని, మీ పక్షంగా నిలబడిన దాసుని బోరగా వాడుకోనమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనకు చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అసలు ఎవరు? ఆయన మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన ఎవరు అసలు? ఆది యందు వాక్యం ఉండెను. చూడండి, 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 దాకా చదివితే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైంది. హల్లెలూయా. చూడండి, ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉంది. ఆ వాక్యము 12వ వచనం చదవండి, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. చూడండి, ఆ దినాల్లో ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మానవుడిగా వచ్చి మనుషుల మధ్య నిలబడి మరి యూదులతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఆయన మనం 30వ వచనం చదువుకున్నాం. నేనును తండ్రియో ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. అంటే దేవుడు 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 అంటాం కదా, మనం దేవా దేవా అంటాం కదా. ఆ దేవుడు నేను ఏకమై ఉన్నాము అని చెప్పినందుకు వాళ్ళు రాళ్ళు రువి ఆయన్ని కొట్టడానికి లేచారంట. అప్పుడు అంటారు, నేను ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళు ఎత్తి మీరు కొడుతున్నారు అంటే, అందుకు కాదు, నువ్వు చేసిన పనులకు కాదు, నువ్వు దేవుడు అని మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, అందుకు మేము రాళ్ళు ఎత్తి కొడతాము అంటున్నారు వాళ్ళు. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న జనం ఎవరు? యూదులు. ఆ యూదుల రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవునా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వచ్చి యువరాజు రాజుని అడిగారు. ఆయన ఒక జనాన్ని ఏర్పరచుకొని ఆ జనంలో నుంచి మన మానవులకు రక్షణ కలుగజేయడానికి ఆయన వచ్చాడు. ఆయన మాట వినే జనంగా, ఆయన పనిని చేసే జనంగా ఒక లైన్ ఆయన ఎన్నుకున్నాడు. అబ్రహాం దగ్గర నుంచి మరి దావీదు కాడి నుంచి మరి చూసారా అందరూ. అందులో ఎంతమంది ఉన్నారు? రూత్ ఉంది, ఆహాబు ఉంది, ఎంతమంది ఉన్నారు ఆ వంశంలో? చాలా మంది ఉన్నారు కదా. ఆ లైన్ మొత్తం యేసుక్రీస్తు వంశావళి మనం చదివితే ఆయన రావడానికి ఎంత దూరము, ఎంత మందిని ఎన్నుకున్నాడో మనకు అర్థమైంది. మరి ఆ పరిశుద్ధ జనంలో నుంచి వచ్చి ఆ జనాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దేవుడు మనుషుడు అయి ఉండి నువ్వు దేవుడిని అని చెప్పుకుంటున్నావు, అందుకు మేము రాళ్ళతో కొడతాం అంటున్నారు. చూడండి, దేవుడు మానవుడిగా వస్తే మానవులు ఎదురు తిరిగారు. ఆయన మన కొరకు రక్షణ ఇవ్వడానికి వస్తే మనం ఎదురు తిరిగి ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయనకి మనం సలహాలు ఇస్తున్నాం. ఆయన మనం లెక్క చేయటం వల్ల మన ఊరికి మన ప్రెసిడెంట్ మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఇంటికి తాళం వేసి వెళ్తామా? మరి వాళ్ళు ఎంతమంది తాళాలు వేశారు కుర్చీలన్నీ ఖాళీగా ఉండి అంటే? అవునా? ఉందా? వాళ్ళకి భయం ఉందా? ఏదో అవసరానికి వస్తాం ఇక్కడికి, అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతాం. అలా ఉండకూడదండి. దేవుడు అంటే ఆయన మనకి ఎప్పుడూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా ఉన్నాడు కదా. ఏది తెలిసినా ఎన్ని జరిగినా నీ చేత పాడుపడుకున్నాం కదా. మన జీవితంలో ఏం జరిగినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇందాక కీర్తన కూడా చదువుతున్నాం, నాకు బుద్ధి దయచేయము. బుద్ధి లేక చాలాసార్లు మనము బయటకు వెళ్తాం, అంతే కదా. మన చుట్టాలు వస్తేనే మనం ఎంత గౌరవంగా చూస్తాం. అసలు దేవుని మందిరానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు జనాలు తెలుసా? ఎలా మళ్ళీ ఆయన పరలోక రాజ్యం కావాలి, యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యం కావాలి, నరకం తప్పించబడాలి, అగ్నిగుణం తప్పించబడాలి, ఆనందకరమైన లోకంలో ఉండాలి మన ఆత్మ. ఈ శరీరంలో 60-70 సంవత్సరాలు ఉండే ఈ ఆత్మ దేవుని దగ్గర యుగయుగాలు ఉండాలి కదా. దానికోసం కష్టపడటంలా ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరం కోసం చూస్తున్నా, ఆత్మ కోసం చూడటం ఎవరు?
అవునా? 24 గంటలు పనిచేసేది శరీరం కోసమే, నెలంతా పనిచేసేది ఈ శరీరం కోసమే, రోజంతా పనిచేసేది ఈ శరీరం కోసమే కదా. మనం కష్టపడుతున్నాం అంతేనా? ఇంకేమన్నా సంపాదిస్తున్నామా? తినటానికి, ఉండటానికి, కట్టుకోవడానికి, పూసుకోవడానికి, రాసుకోవడానికి, ఇంతేనా కదమ్మా? అంతే కష్టపడుతున్నామా? లోపలుండ మన ఆత్మ విలువైంది. లోకమంతా ఒకటి సంపాదించుకొని తన ఆత్మను అగ్నిగుండంలో పడెత్తి ఏం ప్రయోజనం వాడికి అన్నాడు ప్రభు. లోకమంతా ఒక ఎత్తంట, మన ఆత్మ ఒక ఎత్తంట. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రతి మనుషుడు అదే పని చేస్తున్నాడు. అందుకని ఆయన మనలను రక్షించడానికి శరీరధారిగా ఈ లోకానికి వస్తే ఆయన మీద రాళ్ళు రువ్వడానికి లేచారు. ఆయన అంటున్నాడు, నువ్వు మనుషుడు అయి ఉండంటే నేను ఆయన ఒకటే, తండ్రి నేను ఒక్కటే. ఆయన దైవత్వాన్ని నాడు చూపిస్తున్నాడు. ఆయన చూడు, ఆయన ఇంకా కింద అంటారు, దేవుడిని చెప్పుకోండి అందుకని రాళ్ళతో కొట్టుదామని చెప్పి, మంచి క్రియ చేసినందుకు కాదు ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనములు నిరర్ధకము కానేరవు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పినలా నేను దేవుని కుమారుడిని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రి కీలు చేసిన ఎడల నన్ను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నా తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడి వారితో. వారు మరలా ఆయనను పట్టుకొన చూసిరు కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయాడు. కాబట్టి మనము ఆయన దేవుడు, ఆయన ఆది యందు ఉన్నవాడు. కాబట్టి ఆయన వచ్చి ఆ యూదులతోటి మరి అధికారం కలిగివాడు నేనని చెప్తున్నాడంటే మరి ఇంకంతకన్నా ఏమని చెప్పండి? దేవుడు ఏర్పరచుకున్న జనంతో ఆయన వాదించాడు. నేను చేసిన క్రియల గురించి లేకపోతే దేని గురించి మీరు రాళ్ళు ఎత్తారంటే వాళ్ళు అంటారు, మేము నువ్వు దేవుడు అని చెప్పుకున్నందుకు రాళ్ళు ఎత్తామని చెప్తున్నారు. కాదు, నేను చేసిన క్రియలు నమ్మండి. మనుషులు చేస్తారా ఆ క్రియలు? చనిపోయాను లేపుతారా? కుంటివారిని బాగు చేస్తారా? గుడ్డివారిని చూపిస్తారా? కుష్ఠరోగిని బాగు చేస్తారా? ఇవన్నీ నేను చేశాను కదా. అవి తండ్రి నేను కలిసి ఉంటేనే చేశాం. అంటే ఆది యందు నేను ఉన్నవాడను అని చెప్పాడు అనమాట. ఆయన రుజువుపరుచుకున్నాడు అక్కడ. కాబట్టి మనము ఆ దేవుని విలువను మనము మర్చిపోకూడదు. చాలాసార్లు మర్చిపోతున్నాం, ఆయన సన్నిధికి రావటం లేదు. అందుకనే ఆయన ఈ రోజున నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. ఇంకా ఏమో ఆయన దేని మీద అధికారి అన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 1-4, 1వ అధ్యాయము 1-4 ఆయన ఏమై ఉన్నాడు చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా చూడండి. ఆయన ప్రవక్తలతోటి ఆయన రాకముందు అందరితో మాట్లాడాడు, ఇలా కుమారుడు వస్తాడు, కుమారుడు వస్తాడని. కాబట్టి కుమారుడే వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఆయన మానవుడిగా ఉండి రుజువు పరుచుకుంటున్నా ఉన్నాడు అక్కడ. ఇంకా అంటున్నాడు కొలసీ పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనములో, ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడింది. అంత గొప్ప దేవుడు అండి ఆయన. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూడండి, మనం అనుభవిస్తున్నాయి, మనం చూస్తున్నాయి, మనం చేస్తున్నాయి అన్నీ ఆయన ద్వారా కలిగినాయి. కానీ ఆయన పక్కన పెట్టేస్తున్నాం. ఆయన పక్కన పెట్టి మన శరీరము, మన ఇల్లు, మన పిల్లలు మనకిచ్చిన వాటి కోసమే మనం ప్రయాసపడుతున్నామా లేదా? ఒకసారి పరిశీలన చేసుకుందామా?
మన సమయం ఎంత దేవుని దగ్గరికి ఇస్తున్నాము, మన సమయాన్ని ఎంత బయట చేస్తున్నాము, దేవుని దగ్గర ఎంత సమయం ఇస్తున్నాము, ఒక్కసారి మనల్ని మనము సరి చేసుకుందామా? చూడండి, సామెతల గ్రంథంలో ఓ మాట ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 'నా భాగమంతా ఇచ్చి నీ భాగం ఇచ్చి నన్ను గనపరచమంటాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానంటాడు. మూడో అధ్యాయము 9-10 వచనాలు. సామెతలు 3:9-10. నీ రాబడి అంతల్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని అప్పుడు నీ కొట్లలో ధాన్యము. చూడండి, మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం, ఎందుకు అప్పుల పాలవుతున్నాం, ఎందుకు మనం దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటం వల్ల. 6 రోజులు పని చేసుకో, ఆదివారం దేవుని సన్నిధిలో ఏ పని చేయకూడదు అన్నాడు. మనమేమో 2 గంటలే మందిరం సమయం. ఆ 2 గంటలు కూడా దేవుని మందిరంలో గడపడానికి మనము జాగ్రత్త పడటం లేదు. అవునా? 2 గంటలు 2.5 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోడానికి మనం జాగ్రత్త పడటం లేదంటే మనకు కావాల్సిన అన్నీ కావాలి. మళ్ళీ ఇప్పుడు మనం కొలసి పత్రిక చదువుకున్నామా? కనపడే అయినా చదవమ్మా ఒకసారి. మళ్ళీ అది ఆ మాట మళ్ళీ చదవండి ఒకసారి, మన మైండ్లో పెట్టుకుందాం ఆ మాటని. దాన్ని బట్టి ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఆయనకు మనము ఇస్తే మనం అప్పుల పాలు అవ్వం. ఆయన అన్నాడు, నిన్ను తలగా ఉంచుతా కానీ తోక్గా ఉన్నాడు, నిన్ను పైవాడిగా ఉంచుతాను కిందవాడిగా ఉంచను, అప్పు ఇచ్చేవాడికి ఉంచడానికి అప్పు చేసేవాడిగా ఉంచను అన్నాడు. అవి ఎందుకు అవుతున్నాయి అంటే ఆయన ఇవ్వాల్సిన భాగం ఆయనకు మనము ఇవ్వటం వల్ల, ఆయనకి ఇచ్చే సమయం ఆయనకు మనము ఇవ్వటం వల్ల. మనం ప్రథమ ఫలం ఏమన్నాడు. అవునా? మన పిల్లలను దేవుడు ఇచ్చాడు, వారిని మందిరాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం వారం వారం. మనమేరా వాళ్ళు ఏం తీసుకొస్తాం కదా. చూడండి, అది చదువు ఒకసారి. ఏలయనగా ఆకాశమందున్న భూమి అందు ఉన్నవి అదృష్టమైనవి కానీ అవి సింహాసనములైనా ప్రభుత్వాలైనా ప్రధానులైనా అధికారములైనా. చూడండి, ప్రధాని మన రాష్ట్రానికి మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్త. ఎప్పటి నుంచి ఎదురు చూస్తాం? మనకిచ్చిన ప్రధాన్ని మనకు వస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తాం చెప్పండి, ఎప్పటి నుంచి సిద్ధపడతాం చెప్పండి. అవి కూడా ఆయన నుంచే కలిగినాయి అంట. ఆయన లేకుండా ఏమీ కలగల, ఆయన ద్వారా కలిగినాయి, ఆయన మూలంగా కలిగినాయి. దాన్ని మనం ఆయన్ని ఎంత గౌరవిస్తున్నాం, మన జీవితంలో ఎంత ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నామో, ఈ రోజున ఆయన దైవత్వంలో మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఇంకా తర్వాత ఆయన చూడండి, ఎఫెసీ పత్రికలో మాట ఉంది. 5వ అధ్యాయం 22-23 వచనాలు. ప్రియులారా, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉండులాగున. చూడండి, పురుషుడు భార్యకు, చూడండి, ఈ లోకంలో భర్త భార్యకు శిరస్సు అన్నాడు. మరి మన సంఘం అనే ఈ లోకములో ఉన్న దేవుని బిడ్డలనే మనందరికీ ప్రభువు శిరస్సు అన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు అనమాట. ఆయన
అందుకనే ఆ అధికారం కొరకు ఆయన తన శరీరాన్నే మన కొరకు దారబోసాడు. తన శరీరాన్నే అప్పచెప్పుకున్నాడు. ఆయన మనకి ప్రాణ స్నేహితుడు. అంతకంటే ప్రాణ స్నేహితుడు ఇంకొకటి లేడు భూమి మీద. మన అందాన్ని దోసుకోవడానికి వస్తారు, మన డబ్బును దోసుకోవడానికి వస్తారు, మన కష్టాన్ని దోసుకోవడానికి వస్తారు, మన కాళ్ళని దోసుకోవడానికే వస్తారు. కానీ ఈ లోకంలో దేవుడు అనబడిన ఆయన మరి మనుషుడిగా వచ్చి నీ కోసం నా కోసం తన సర్వస్వాన్ని దారబోసి మనకి అధికారిగా ఉన్నాడు. ఆయన మనకి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ ప్రాణాన్ని దారబోసి సమాధి గెలిచాడు, మరణాన్ని గెలిచి లేచి నీ కోసం నా కోసం అధికారిగా ఉన్నాడు. ఆయన అధికారిగా నువ్వు పెట్టుకుంటే, ఆయన విలువేదో నీకు తెలిస్తే ఆయన పని చేయకుండా నువ్వు ఉండలేవు. నువ్వు అక్కడ కూర్చోడానికి కాదు నిన్ను దేవుడు చేసింది. దేవుడు ఆయన పనిని చేయటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన పనిని చేయటానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. అది నిజమా అబద్ధమా? ఆయన చెప్పిన మాటలోనే విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. ఆయన చెప్పిన మాటలే మనం చేద్దాం. మన సొంతంగా ఏం చేయొద్దు. ఇంకా మన సొంత పనులు చేసుకుంటున్నామంటే మనకంతే అవివేకులు ఇంకెవరు లేరు. నువ్వు దేవుని పని చేయి, నువ్వు దేవుని దగ్గర ఉండు, నువ్వెంత ఆశ్రయించబడతావు. మన ముందే ఉంది వజ్రమ్మ గారు. ఆమెను దేవుని పని ఒక్క నిమిషం ఖాళీ ఉండకుండా చేస్తుంది. ఒకప్పుడు ఎంతో పేద స్థితిలో ఉన్న ఆమె జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇవాళ ఒక 2 కుమారులు హైదరాబాద్లో జాబ్ చేస్తున్న కుమారుడు అమెరికాలో జాబ్ చేసే కాడికి దేవుడు ఆశీర్వదించాడు. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆమె దేవుని పట్ల చూపిన శ్రద్ధ. ఈ రోజుకి ఖాళీ ఉండదు. ఆమె ఎక్కడో అక్కడ దేవుని గురించి చెప్తూనే ఉంటుంది. దేవుని గురించి అనేకులకు చెప్తానే ఉంటుంది ఆమె జీవితం. మేము ఎరుగుదాం, 10 సంవత్సరాల నుంచి మేము ఎరుగుదాం. ఆ 10 సంవత్సరాల నాడు పరిస్థితి ఏందో, ఈ రోజు పరిస్థితి ఏందో ఆమెను బట్టి మేము ఎంతో సంతోషిస్తాం. ఆ సాక్ష్యం మనం ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలి. మనం రోజు రోజుకి మన జీవితం ఆశీర్వాదకరంగా ఎదగాలి, కానీ రోజు రోజుకి దిగసారి పోకూడదు. మనలను బట్టి మన పక్క వాళ్ళు మనసులు మారాలి. వాళ్ళలో బలహీనతలు తీసేసుకొని మనతోటి వారు రావాలి, మన సహవాసంతో వారు కలవాలి. అప్పుడే మనకు బలం ఉంటుంది. చూడండి, ఈ విడివిడిగా ఉంటే ఏళ్ళు బలంగా ఉంటాయా? ఈ మొత్తం కలిస్తే అలా మన కుటుంబంలో కానీ మన సమాజంలో కానీ అందరు మనతోటి అందరికి మనం మంచిగా ఉండాలి. ఎవ్వరు మనకి పగ కాకూడదు. దేవుడు మన పక్షం కూడా మనకి విరోధి ఎవడు. కాబట్టి అందరిని మనం కలుపుకోవాలి, అందరితో సమాధానంగా మనము ఆలోచన చేయాలి, ఉండాలి అలాగా. చూడండి ఏమంటున్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు చూడండి, ఆయన సమాధి గెలిచి లేచి ఆయన 40 రోజులు భూమి మీద ఉండి 11 సార్లు శిష్యులకు కనపడి బలపరిచి ఆయన వారి దగ్గరకు వచ్చి ఆఖరి రోజున చెప్తున్నాడు, ఆయన పరలోకమందును భూమి మీదను, చూడండి పరలోకంలో భూమి మీద సర్వ అధికారం ఎవరికి ఉంది? ఇవాళ యేసు ప్రభుకు ఉందండి. అందుకే కదా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. నువ్వు పుట్టిన డేట్ కూడా ఆయన లేకుండా లేదు. నువ్వు కొన్న స్థలము ఆయన లేకుండా, నువ్వు కొన్న పొలము ఆయన లేకుండా, నువ్వు కన్న బిడ్డ ఆయన పేరు మీద, నువ్వు చేసుకున్న భర్త ఆయన పేరు మీద. ఆయన డేటే 1986వ సంవత్సరం మే నెల 27న నేను ప్రమీళ పెళ్లి చేసుకున్నాం. అది ఆయన పేరే. అంతేనా? అంటే మన పుట్టుక మన 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 జీవితంలో జరిగే అన్నీ కూడా ఆయన లేకుండా ఆయన మూలంగా కలిగినాయి. కాబట్టి నువ్వు ఆయనకి ఇచ్చే విలువ నీ జీవితంలో కనుక ఇస్తే, ఆయన కోసం నువ్వు కనుక ఆలోచన చేస్తే, ఆయన గురించి నువ్వు కనుక పనిచేస్తే, అందుకు ఆయన అంటున్నాడు, ఆ పరలోకములో భూమి మీద నాకు సర్వ అధికారము ఈవడి ఉంది కనుక ఏం చేయాలి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను. ఎవరు శిష్యుడు ఏం చేస్తాడండి? శిష్యుడు ఏం చేస్తాడు? గురువు చేసే పని నేర్చుకొని శిష్యుడు అదే పని చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు రంగారావు గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తారు? ఆయన నేర్చుకున్నాడు కాబట్టి అనేకులకు వైద్యం చేస్తున్నాడు. అలాగే నువ్వు దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు, ఆలకించినప్పుడు, ఆయన నేర్చుకున్నప్పుడు ఇతరులకు నువ్వు చెప్తావు, వాళ్ళని కూడా బలపరుస్తావు. వారిలో ఉన్న దుఃఖాన్ని, వారిలో ఉన్న భయాన్ని
తీసివేస్తావు. అందుకైనా ఇందాక పాడుకున్నా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలలో అదే నాకు నెమ్మది. కాబట్టి దేవుని వాక్యం మనల్ని బతికిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఎందుకంటే ఆయన పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులు, ఆయనకు శిష్యులుగా తయారవ్వాలండి. నాకు శిష్యులుగా తయారు చేసుకుంటే ఉపయోగం లేదు. ఇక్కడ మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒక దినాన పాట పాడాలి, ఆరాధించాలి, ఇక్కడ నిలబడి ఒక దినాన దేవుని మాటలు చెప్పాలి. ఇక్కడే కాదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ దేవుని గురించి నువ్వు మాట్లాడాలి, నువ్వు పాడాలి, నువ్వు చెప్పాలి, నువ్వు బలపరచాలి. అది దేవుడు నీకు ఇచ్చిన ఆది. అది మర్చిపోతున్నాం. ఆ పని మనము ఏం చేస్తున్నాం? మన ఉద్యోగం గురించి చెప్తాం, మన పిల్లల గురించి మాట్లాడతాం, మన ఇంటిని గురించి మాట్లాడతాం, మన సమాజం గురించి, వాడి గురించే మాట్లాడుతూ ఉంటాం 24 గంటలు. అంతేనా? నిజమా కాదా? ఒప్పుకుందామా? దేని గురించి మాట్లాడతాం? మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, పక్కోళ్ళ గురించి, ఆ పక్కోళ్ళ గురించి ఏ మాట్లాడతాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ఇవే మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అంటారు వాటిని కదండి. కానీ దేవుని ముచ్చట్లు చెప్పం. దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, నేను ఇలా రక్షించబడ్డాను, నేను చనిపోతే పరలోకంలో యుగయుగాలు ఉంటాను, అగ్నిగుండం నుంచి తప్పించాడు, నా పాపశాపంలో కడిగివేశాడు, ఆయన రక్తంలో ఒక్క మాట నువ్వు అవతల చెప్పగలిగితే ఈ లోకంలో 60-70 సంవత్సరాలు జీవించేది. ఆ జీవితం నుంచి నేను మారిపోయాను, మార్పు చెందాను, నేను నమ్మి బాప్తిసం పొందాను, రక్షించబడ్డాను, నేను నూతన జన్మ అనుభవంలోకి వచ్చాను, నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన కొరకు నేను జీవిస్తున్నాను ఈ భూమి మీద అని నువ్వు చెప్పగలిగితే అంతకన్నా ధన్యుడు ఇంకొకడు లేడండి. నీకన్నా ధన్యుడు ఇంకొకడు లేడు. అది మనం మర్చిపోతున్నాం చాలాసార్లు. ఆ విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్న వాడి కోసమే మన ఆలోచనలు, మన తలంపు చెప్పుకుంటా మన సమయాన్ని పోగొడుతున్నాం. ఆయన ఏమన్నాడు సామెతల గ్రంథంలో 3:9-10లో 3:9-10 ఏమన్నాడు? నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాని గణపరచము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము. అది నీ సమయం దేవునికి ఇవ్వు, నీ భాగం దేవునికి, దేవుని భాగం దేవునికి, నీ సమయాన్ని ఇవ్వు. ఇవ్వటం లేదు. 6 రోజులు పని చేసుకుని 7వ రోజు అంతా ఇవ్వమంటే 7వ రోజు 2 గంటలు కూడా ఇవ్వడం ఆయనకి. మనం ఒకసారి ఆలోచన చేయాలి. మన ఆలోచన, మన తలంపులన్నీ ఆయన మీద ఉంటే ఈ కలిగినవన్నీ కూడా ఆయన లేకుండా కలగలేదంట. అలా నువ్వు గనక ఆలోచన చేస్తే నీకన్నా ధన్యుడు దండాలు ఇంకొకరు. మన ప్రధానమంత్రి కన్నా పై స్థాయి నీకు దేవుడిచ్చాడు. ఆ స్థాయిని మనం మర్చిపోయి ఇక ఎక్కడో కింద ఎదుగుతున్నాం, కింద చూస్తున్నాం, కింద పరిగెత్తుతున్నాం, కింద మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అలా ఉండాలని దేవుని కోరిక. ఆయన సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీరు వెళ్ళండి, అందరు దేవునికి శిష్యులుగా కావాలండి. మనము ప్రతి ఇల్లు కూడా ఒక మందిరం అవ్వాలి, ప్రతి ఇల్లు ఒక మందిరం కావాలి. నీ ఇంట్లో ఆరాధన జరగాలి. నువ్వు నలుగురు కూర్చొని మీరు ఆరాధిస్తాను, పాటలు పాడండి, ఒక పాట పాడండి, వాక్యం చదువుకోండి, ప్రార్థన చేయండి. ఆ చుట్టుపక్కల నలుగురు వచ్చి నీతో పాటు కూర్చుంటారు. అప్పుడు నీ ఆశీర్వాదం వాళ్ళకు కూడా వస్తుంది. రాదా? సామెతల గ్రంథం 4:22 ఆ మాట ఉంది. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చును, నీ హృదయంలో నుండి జీవధారలు. ఏమండి ఈ మాట నమ్ముతారా? నువ్వు మాట్లాడితే అవతల వాళ్ళు బతుకుతారు. నువ్వు మాట్లాడితే నిన్ను చూస్తే అవతల వాళ్ళు బతుకుతారు. అంతే. అమ్మా నాకు మంచి స్నేహితుడు చాలు, నా కష్టాలు తీరిని. అంతేనా? నువ్వు చెప్పిన మాటను బట్టి నాకు ధైర్యం వచ్చింది అనేది నీలో నుంచి ఇతరులకు రావాలి. ఆ బలం రావాలంటే ఇక్కడ అంటున్నాడు, అవి దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరానికి. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఇతరులను ఆరోగ్యవంతులుగా చేస్తావు. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో నెమ్మదినిచ్చిందంటే ఆయన మాటలు, ఆయన వాక్యం అంత బలం. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు నీ కోసం, నా కోసం శరీరధారికి లోకానికి వచ్చి నివసించి వారితో ఆ కార్యాలన్నీ చేస్తుంటే వారు మంచి పని చేసినందుకు ఆయన్ని
కాదు, కానీ నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, అందుకు మేము రాళ్ళు ఎత్తామని చెప్పారు వాళ్ళు. నిజమే నేను చెప్తుంది. తండ్రి నేను కలిసి ఉంటేనే ఈ పని చేయగలను, చచ్చిపోయిన వాళ్ళని లేపాను, కుష్ఠరోగులను బాగు చేశాను, ఇవన్నీ చేశాను. నేను దైవత్వాన్ని నిరూపించుకున్నాడు ఈ లోకంలో. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి ఆయనకు సర్వాధికారం ఉంది కనుక ఆయన అధికారి. ఇంకా చూడండి, మనం ఆ అధికారం మనకు రావాలంటే ఏం చేయాలో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3:3. అందుకు యేసు, చూడండి, ఈ అధికారం రావాలంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని. అది నువ్వు దేవుని రాజ్యంలో సర్వాధికారం కలిగి ఉండాలంటే కొత్తగా జన్మించాలి. ఒకసారి తల్లి గర్భంలో నీవు జన్మించావు, మరి 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తావు. తర్వాత నీవు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయము. అందుకు నికోదేమంటున్నాడు, ముసలవాడనైనా నేను ఎలాగూ జన్మింపగలను, రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశింపి జన్మింపగలనా అని ఆయన అడుగగా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. అది అన్ని తెలిసి కూడా నువ్వు ఇంకా వాయిదాలు వేస్తున్నావు అంటే యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడు. దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావంటే ఈ లోకంలో జీవించినందుకోసం ఆయన కోసమే జీవిస్తావు, ఈ లోకాన్ని వదిలిపెడితే ఆయన రాజ్యంలోకి వెళ్తావు, యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉంటావు. అలాంటి సర్వాధికారి అయిన దేవుని రాజ్యంలో నీకు నాకు ఉచితంగా వస్తుంది. ఇది నోటి మాట ద్వారా వస్తుంది, మన క్రియ ద్వారా వస్తుంది. అది నువ్వు చేయకపోతే ఇప్పుడే దాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకొని ఆయన దైవత్వాన్ని నువ్వు గుర్తెరిగి ఆయన పనిలో నువ్వు ఉండు. నీవు అందరికి పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు. అందరి చేత మెప్పు పొందుతావు కానీ అందరి చేత తిట్టించుకునేవాడిగా ఉండవు. ఎందుకంటే నీ బ్రతుకు అక్కడ మారిపోతుంది. నీ బ్రతుకు అక్కడ మంచి జీవితం జీవిస్తున్నాడు, మంచి మాటలు మాట్లాడతాడు, మంచి పనులు చేస్తున్నాడు, ఇవే వస్తాయి పక్క వాళ్ళ నోటి నుంచి. నీ గురించి అవసరం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మంచి పని చేస్తున్నాడు, మంచి మాటలు చెబుతున్నాడు, మంచి జీవితం జీవిస్తే. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే యేసయ్య దగ్గరే దొరికింది, ఇంకెక్కడ దొరకదు. ఈ మాట దొరకాలంటే యేసయ్య బిడ్డల దగ్గరే దొరుకుద్ది. చాలా మంది అంటారు, నీకేమయ్యా నువ్వు దేవుని బిడ్డ అంటారు. అంటే మన బ్రతుకును చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకేం బిరుదిస్తున్నారు, నువ్వు దేవుని బిడ్డవు. మరి వాళ్ళు ఏమైనట్టు, నువ్వు దేవుని బిడ్డవు అయితే మిగతా వాళ్ళు ఏమైనట్టు, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి చాలు. మరి ఇంకా ఆ మాట మనం అనక్కర్ల, అవతల వాళ్ళని మీద కించపరచక్క లేదు, అవతల వాళ్ళని అవమానపరచక్కర్ కూడా లేదు. నువ్వు మేలు చేస్తుంటే నీవు ఆ సాక్ష్యం కలిగి ఉంటే చాలు. కాబట్టి ఇంకొక మాట చదువుకున్నాము, ఆయన రాజుగా ఉన్నాడు మనకి. ఆ రాజ్యంలో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. 19వ అధ్యాయం 16వ వచనం ప్రకటన గ్రంథం. చూడండి ఆయనకి ఎలా ఉంది, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను. ఆయన ఏంటంట, ఎవరైనా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, ఆయన చేతి కింద నువ్వు ఉన్నావంటే ఇంకా నీకేమి తరుగుంటుంది చెప్పండి. మన ఊరు ప్రెసిడెంటే మన స్నేహితుడైతే మన ఊళ్ళో మనకు కావాల్సిన అన్నీ వస్తాయి, గవర్నమెంట్ పథకాలు అన్నీ, అవునా కదా? మరి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయ్యండి నీకు స్నేహితుడిగా, ఆయన నీకు తండ్రిగా ఉంటానని ఆయన వస్తే, ఆయన నువ్వు తునీకరించి నేను ఎక్కడెక్కడో ఉంటానంటే నీకేడ ఆశీర్వాదాలు వస్తాయి. ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ఆయన దైవత్వాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన రాజరికాన్ని మనం కూడా కలిగి ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రభువు తోడై నడిపించును గాక. ఈ మాటలు మనం హృదయాలలో ఫలించి అభివృద్ధి పరచబడుగాక. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉందము గాక. మనం జీవిస్తూ మనలోంచి జీవధారల అవతల వాళ్ళకి ప్రవహించే వారిగా ఉందము గాక.
మనం బ్రతుకుతూ అవతల వాళ్ళని బతికించుదుము గాక. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినం నాతో మాతో మీరు మాట్లాడిన ఈ మాటలు మా హృదయాలలో, మా తలంపుల్లో ఆయన ఉండటకు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ, అయ్యా నీ అధికారాన్ని మేము కూడా కలిగి ఉండినట్లుగా మమ్మలను మాలో బుద్ధి దయచేయమని కోరాడు నాయన దావీదు నాయన. అలాంటి బుద్ధి గల వారంగా మేము ఉండినట్లుగా, మీ అధికారాన్ని స్వతంత్రించుకొని అధికారం గలవారిగా మేము ఈ లోకంలో జీవించినట్లుగా మమ్మలను మీ ఈ దినాన్ని అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ మాటలు విన్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. మరి ఒక రోజు వచ్చి ఆ సాక్ష్యం చెప్పుదురుగాక. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనే మాట మీ నోట నేను ఇందునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో యేసు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరించి నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాము. యేసు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరించి బాప్తిసం పొందిన వారందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రశ్నించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిరునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేయును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలడు, అంత్య దినము నేను వాడిని లేపుతున్నాను సెలవిచ్చావు నాయన. అయ్యా మీ శరీరం మాకు ఇచ్చావు నాయన, మీ రక్తాన్ని మా కొరకు దారపోసావయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాయన. అయ్యా మీ యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మరణ పునరుద్ధానం ప్రసరము చేయ నిమిత్తం దీన్ని చేయమన్నావు. అయ్యా మీ శరీరం మేము తీసుకుంటున్నప్పుడు, మీ రక్తాన్ని మేము నాయన తీసుకుంటున్నప్పుడు, అయ్యా ఇదిగో మా కొరకు మీరు మరణించావని, తిరిగి లేచావని, నిత్య జీవాన్ని ఇచ్చావని, పరలోక రాజ్య పౌరులుగా ఈ లోకంలో జీవించినంతకాలం మీకు సాక్షులుగా జీవిస్తున్నామని, అయ్యా సాక్ష్యం కలిగిన జీవితం జీవించుటకు మీ రక్తమాంసంలో చేయి వేయటకు మాకు అర్హత దయచేయమంటూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.